హాయ్ ఫ్రెండ్స్, సేల్స్ ఫీల్డ్లో పైకి రావాలంటే మనకి టర్మినాలజీ ఇంపార్టెంట్. టర్మినాలజీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం ఏమి అమ్ముతున్నామో దాని గురించి, ప్రోడక్ట్ గురించి టర్మినాలజీ ఒకటి. లిటరసీ అవసరం. మార్కెట్లో ఏం జరుగుతుందో అనేది అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. లేకపోతే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అతను ఎడారిలో వెళ్తూ ఉన్నాడు, ప్రయాణిస్తున్నాడు. ఒక టెంట్ కనపడింది. అక్కడ తన బరువంతా పెట్టి కొంచెం సేద తీరాడు. అక్కడ ఏమైంది, ఆయనకి దాహం వేసింది. ఆయన తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి. సో అతను ఏం చేశాడు, నీళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తే ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ఒయాసిస్ కనపడింది. అక్కడ ఆయన నీళ్లు తాగేసి నింపుకున్నాడు బాటిల్స్లో. మళ్ళీ వచ్చి వేరే ప్రయాణికులు ఎవరన్నా అక్కడికి వచ్చారంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎక్కడ వాటర్ ఉందో అని ఒక బోర్డు రాసి డైరెక్షన్ పెట్టి 6 కిలోమీటర్ల దూరంలో వాటర్ ఉంది అని రాశాడు. వాటర్ 6 కిలోమీటర్స్ అని యారో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు. ఆ సైంటిస్ట్ కూడా దాహం వేసింది. అక్కడ సేద తీరాడు. చూస్తే 6 కిలోమీటర్ల దూరం అంత నడవలేను అని, ఆయన సైంటిస్ట్ కదా, కొంచెం దూరంలో ఆయన కనిపెట్టగలిగాడు. ఒక 500 మీటర్స్లోనే వాటర్ ఉందని కనిపెట్టాడు. ఆయన నీళ్లు తాగి కొంచెం గుంతతో తీస్తే నీళ్లు ఊరాయి. నీళ్ళన్నీ పట్టుకున్నాడు, తాగాడు. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ అతను కూడా టెంట్ దగ్గరికి వచ్చి ఒక బోర్డు రాసి దానిలో H2O, ఆయన సైంటిస్ట్ కాబట్టి H2O 500 మీటర్స్లో ఉంది అని చెప్పి రాసి వెళ్ళిపోయాడు. సో ఇంకొక అతను మామూలు ప్రయాణికుడు వచ్చాడు అక్కడికి. మామూలుగా బార్డర్ సారి, అతనికి కూడా దాహం వేసింది. చూశాడు H2O అంటే ఆయనకి అర్థం కాదు. 500 మీటర్స్లో ఉన్న H2Oని వదిలిపెట్టుకొని 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటర్ కోసం ఆయన పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళాడు. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా ఏంది, దీనివల్ల తెలిసింది ఏంటంటే మనకి H2O అంటే వాటర్ అని తెలియకపోవడం వల్ల అతను సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వాటర్ కోసం. టర్మినాలజీ గురించి తెలుసుకొని ఉండకపోతే మనం వ్యాపారం కానీ ఫ్యూచర్లో ఏదైనా చేయాలంటూ కూడా కష్టం. సపోజ్ ఇన్సూరెన్స్ ఫీల్డే తీసుకుందాం. ఇన్సూరెన్స్ ఫీల్డ్లో మనకి టర్మినాలజీ ఏంటంటే మోర్టాలిటీ రేటింగ్ గురించి తెలియాలి, ఫైనాన్షియల్ మార్కెట్ గురించి తెలియాలి, ఫ్యూచర్ వాల్యూస్ అంటే ఏంటి, ప్రజెంట్ వాల్యూ అంటే ఏంటి తెలియాలి, IRR రిటర్న్స్ అంటే ఏంటో తెలియాలి, మార్కెట్, వేరే మ్యూచువల్ ఫండ్స్ వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఇట్లాంటి అండర్ రైటింగ్ అంటే ఏంటి, లైఫ్ ఫండ్ అంటే ఏంటి, ఇలాంటి చిన్న విషయాలు తెలుసుకోగలిగితే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీ అవుతుంది. వేరే వాళ్ళు దాని గురించి మాట్లాడితే మనకు అర్థం కావడానికి కూడా ఈజీగా ఉంటుంది.